క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తునామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నీవు క్రిందికి చూచెదవు. పరమగీతం 4వ అధ్యాయం 8వ వచనం. కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కల్నిస్తాయి. ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చుగాని ఇది ధన్యకరమైన సత్యం. దావీదు కష్ట సమయంలో ఆక్రోశించాడు. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగానుందునే. ఈ మాట 55వ కీర్తన 6వ వచనంలో ఉంది. కాని ఈ ధ్యానాన్ని అతడు ముగించకముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు. అందుకే 22వ వచనంలో నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. భారము అనే మాటకి ఒక బైబిల్లో యెహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది. పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే. యెహోవా మీద ఆనుకోవడానికి వాళ్లను అవి ప్రేరేపిస్తాయి. ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది. రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజులాగా ఎగిరిపోతారు. ఒకరోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను. కారు మేఘాల్లోంచి వర్షం చిందినట్టుగా నా మీదకు దూకబోయే బాధల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది. అయ్యో పాపం, నీమీద ఎన్ని బరువులు బాధ్యతలు, నీ జీవితం బాధలమయం. ఈ భారం నిన్నెప్పుడో నేలకు అణచివేయగలదు. ఇలా నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది. సూర్యుడు మలమలా మార్చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము, చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చికాకు పెట్టాయి. మనసంతా అలసటగా, అశాంతిగా ఉంది. అవును, ఈ భారం నన్నెప్పుడో హఠాత్తుగా మింగేస్తుంది. నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద బరువులుండడం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడ్నుండో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది, ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందేగాని అణగద్రొక్కదు. వెంటనే నా పొరపాటు నాకర్థమైంది. నా స్థానం ఎప్పుడూ ఈ భారానికి పైనే ఉంటుంది. నేను దాన్ని మోయడం దేవుని ఉద్దేశం కాదు, అదే నన్ను మోయాలి. ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు. చిన్న మొలక పెరగాలంటే నీరు, వెలుతురు అవసరం. తన పిల్లలకి కూడా తన కృపాశక్తి అవసరమని ఆయనకు తెలుసు. ఆ మొలకని తానే అక్కడ నాటాడు. మీద పడిన భారం కింద నలిగి నేల వాలితే చనిపోయినట్టే. కాని ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం, శక్తి లభ్యమవుతాయి. మన భారాలే మన రెక్కలు. వాటితో మనం కృపాలోకాల అంచులకి ఎగిరిపోతాం. అవి లేకపోతే ప్రారంభ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తడుములాడుతూ ఉంటాం. పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి! మనల్ని అణగద్రొక్కడానికి వచ్చాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికేనట. కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు. కాని ఏ శక్తితో మనమీ ఔన్నత్యాన్ని చేరుకోగలం? ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడి విప్పే జవాబు ఉంది. క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపైకి ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.